ఆ కాంతి ఏమిటి, ఆ శక్తి ఏమిటి? సూర్యుడు ప్రతాపవంతుడు, పరాక్రమైనది, శక్తి బలమైనది, ప్రాణమైనది. ఇది తెలిసక పొగడకుండా ఉండగలవా? మరి స్వార్థపరుడిలా ఉండకూడదండి. అమ్మా నాన్న అన్నం పెట్టరా, ఎవడి కోసం పెట్టరు, కన్నారు కదా పెడతారు, ఎవడు కనమన్నాడు. అలాంటి దౌర్భాగ్యుడు ఎలాంటి వాడు? సూర్యుడిని చూస్తూ కూడా తన మటుకు తను బతికేసేవాడు అలాంటి వాడే. అసలు ఆయన రోజు చూసి కృతజ్ఞత చెప్పడానికే సమయం సరిపోదండి. ఆ ప్రేమ కలగాలి, సూర్యుడి పట్ల ప్రేమ కలిగితే చాలు, ఇంకేం అక్కర్లేదు. దాని పేరు భక్తి. ఇంత ఇస్తున్నాడు కనుక దండం పెడుతున్నాను అనుకోకు. ఆయన పట్ల అవ్యాజమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ. ఆ ప్రేమతో ఒక్కసారి నమస్కారం చేయు, ఆయన అమ్మ అయిపోతాడు, ఆయన నాన్న అయిపోతాడు. అందుకంటాడు సాంబుడు, త్వం మాత, నువ్వు తల్లివయ్యా అన్నాడు ఇక్కడ. అందుకు సూర్యుడు అమ్మ. నువ్వేదైనా అనుకో, అందుకే నేను కాంతి రూపంలో ఉన్నాను. నువ్వు అమ్మ అనుకుంటే అమ్మని, నాన్న అనుకుంటే నాన్నని, నువ్వు అమ్మ అనుకుంటే లలితాపరా భట్టారికి సూర్య భగవాన్ మరొకటి కాదు. త్వం మాత, త్వం శరణం, శరణం అంటే దిక్కు. త్వం దాత, ఇచ్చేవాడు నువ్వు. త్వం ధాత, విధానం నడిపేవాడు, శిష్టం ఏర్పరిచినవాడు నువ్వు. త్వం ఆచార్య, నువ్వు గురువువి. త్వం త్రాత, నువ్వు రక్షకుడివి. త్వం హర్తా విపదాం, నువ్వు ఆపదలు పోగొడతావయ్యా.